హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను స్వాస్తిక్ గులాబ్ జామున్ మిక్స్ సూపర్ సాఫ్ట్ జామున్ ఈ ప్యాక్ తెచ్చామండి. ఇది మాకు డిమార్ట్లో దేంతో ఫ్రీగా వచ్చిండే. సో ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, టీవీలో యాడ్స్ వస్తున్నాయి ఈ మధ్య బాగా జామున్ గురించి. సో అందుకే మా బాబు గులాబ్ జామ్ చేయమ్మా అంటున్నాడు. సో అందుకని ఈ గులాబ్ జామ్ ప్యాక్ వచ్చేసి 100 గ్రామ్ ఉంటుందండి. దీనికి వచ్చేసి 100 గ్రామ్ ఖవా తెప్పించాను. చూడండి, కవర్లో ఖవా ఉంది. సో ఆ ఖవా వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం ఈ పౌడర్లో ఈ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ ఏదైతే ఉందో అందులో ఈ ఖవా అనేది కలుపుకోవాలి. జస్ట్ ఒక 2 స్పూన్ ఆఫ్ మిల్క్, పాలు, పచ్చి పాలు ఆర్ వేడి చేసి పెట్టి చల్లార్చిన పాలైనా సరే కొన్ని, చూడండి నేను జస్ట్ 2 స్పూన్ వరకు వేసుకొని మొత్తం అది ఖవా నుండి, ఖవా ఆల్రెడీ మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వేసి కలిపేసుకోవాలన్నమాట. బాగా ఎంత బాగా మీరు కలుపుకుంటారో అంత బాగా గులాబ్ జామ్స్ అనేది సాఫ్ట్గా, మెత్తగా, చిట్లిపోకుండా, పగిలిపోకుండా మంచిగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా 100 గ్రామ్ ఈ మిక్స్ జామున్ మిక్స్ ప్యాక్కి 100 గ్రామ్ ఖవా కలుపుకోవాలండి. ఒక 2-3 స్పూన్ మిల్క్ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలి. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టాలన్నమాట బాగా. సో అంతలోపు మనము దీనికి పాకం కోసము ఒక ప్యాన్ పెట్టేసుకొని, చూడండి అందులో ఒక 100 గ్రామ్కి నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. గ్లాస్ వాటర్ చూడండి, ఆ గ్లాస్ నిండా కూడా కాదు, కొంచెం తక్కువనే వేసాను. సో 100 గ్రామ్స్కి చూడండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇందులో ఇలాచీ వేసుకున్నాను. ఒక కప్పుకి కొంచెం బౌల్, ఒక చిన్న కప్పుకి తక్కువనే వేసుకున్నాను. హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా షుగర్ వేసుకున్నాను అనమాట. చూడండి ఈ విధంగా వేసుకొని బాగా మరిగించాలన్నమాట. బాగా కొంచెం మరిగించి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఈ సిరప్ లాగా మనకు చిక్కగా కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వచ్చేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. అది పాకం అనేది. అంతలోపు చూడండి నేను బాగా ఇది కలుపుతున్నాను అనమాట. ఇది పిండి అనేది బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మీరు ఎంత కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఈ విధంగా 100 గ్రామ్ మిక్స్కి 100 గ్రామ్ ఖవా కలుపుకున్నాం కదా. సో ఈ రెండు కలపడం వల్ల మనకు ఒక 10 to 14 గులాబ్ జామ్స్ అయితే అవుతాయండి. చిన్న మీడియం సైజ్ నేను రౌండ్ బాల్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు దివాళీ పండుగ వస్తుంది కదండి. అందరి ఇళ్ళలో దివాళీకి కంపల్సరీ గులాబ్ జామ్, పిండి వంటకాలు ఇవన్నీ స్వీట్స్ చేసుకుంటారు. సో ఈ మధ్య టీవీలో యాడ్స్ వస్తున్నాయి అనమాట బాగా. సో గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది. చాలా రోజులు అయింది నేను చేయక. సో మా బాబు కూడా చేయమ్మా, ఒకసారి కూడా తినలేదు, కూడా వాడు తినడు అనమాట స్వీట్స్ అసలు. సో గులాబ్ జామ్ చేస్తాను, తింటాడేమో కనీసం అనేసి నేను చేశాను అనమాట ఈరోజు. చూడండి ఈ విధంగా మీరు కూడా ఇప్పుడు దివాళీ పండుగ వస్తుంది, మీ ఇంట్లో కూడా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఎవరికైతే చేయడం రాదో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో మీరు కూడా, మీకు రాకపోతే కనుక ఇలా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయి. సో ఈ విధంగా బాల్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనము పక్కన అదే స్టవ్ పక్కన నేను మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను. సో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకోవాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఏం చేయాలి, బాల్స్ అనేది ఒక 4 to 5 వేసుకోవాలన్నమాట. ట్రిప్కి 5 వేసుకొని సన్నం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దు, చిన్న ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే లోపల కూడా పిండి ఉండకుండా లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. లేకపోతే పిండి అట్లనే ఉండిపోతుంది, గట్టిగా ఒక రకంగా ఉండిపోతుంది లోపల. సో లోపల కూడా మంచిగా ఫ్రై అవ్వాలంటే మీరు సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ ఆర్ బ్లాక్ కలర్ మీ ఇష్టం. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే మీ ఇష్టం, లేకపోతే కొందరికి నాకైతే చాలా బ్లాక్ కలర్ ఉంటేనే ఇష్టం అనమాట గులాబ్ జామ్ అనేది. సో నేను కంప్లీట్ బ్లాక్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్. సో పక్కన వచ్చేసి పాకం అనేది రెడీ అవుతుంది. బాగా ఉడికిన తర్వాత నేను వేసానంటే కొంచెం మళ్ళీ అది వాటర్ కంటెంట్ అనేది తక్కువ పడుతుందేమో, సిరప్ తక్కువ అవుతుందేమో అనేసి నేను మళ్ళీ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట. ఈ సిరప్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మరిగించుకున్న తర్వాత ఇవి చూడండి వేడి నేను ఫ్రై చేసుకుని అందులోనే వేడి సిరప్లోనే వేసుకుంటున్నాను అనమాట. కొందరు ఏం చేస్తారు, చల్లారిన తర్వాత వేస్తారు. చల్లారిన తర్వాత అది థిక్ అయిపోతుంది, మళ్ళీ జ్యూస్ అనేది అందులో పట్టదనమాట. సో నేనైతే ఇలానే చేస్తాను. వేడి సిరప్లోనే ఈ వేడి ఫ్రై చేసిన బాల్స్, గులాబ్ జామ్ బాల్స్ ఏమైతే ఉన్నాయో అవి అందులో యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వరకు పెట్టుకుంటే చాలు. 1/2 అవర్ ఈజ్ మోస్ట్ ఎనఫ్ అనమాట. సో నేనైతే 1/2 అవర్ వరకే పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా జ్యూస్ అంతా పట్టేలాగా నేను కలుపుకుంటాను అనమాట. 1/2 అవర్ తర్వాత అయితే చిక్కగా
మొత్తం సిరప్ అంతా జ్యూస్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది అందులో. సో చాలా బాగా వచ్చాయన్నమాట. టేస్ట్ సూపర్, అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నోట్లో పెడితే ఇట్లా కరిగిపోతుంది అనమాట, సాఫ్ట్ మెత్తగా అయినాయి అనమాట. సో జ్యూస్ అనేది చూడండి దాని తగ్గట్టుగానే నేను పెట్టాను, మరీ ఎక్స్ట్రా పోయేట్లా కూడా పెట్టుకోవద్దండి, దానిలో అబ్జర్వ్ అయ్యేంత వరకు పెడితే చాలు. చూడండి ఎంత సూపర్, ఎంజాయ్ చేస్తున్నా అండి, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం తింటున్నా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.